మన ఒంట్లోని అవయవాలకు క్యాన్సర్ సోకడం మనకు తెలుసు. అయితే అవయవాల్లోనే కాదు, కండర కణజాలం, లిగమెంట్లు, టెండాన్లు, రక్తనాళాలు ఇలా వేటిలోనైనా క్యాన్సర్ కణితులు పురుడు పోసుకునే అవకాశం ఉంటుంది. అవయవాల్లో కాకుండా ఇలా కండర కణజాలంలో కనిపించే క్యాన్సర్లను సార్కోమా అని పిలుస్తారు. ఈ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా కాళ్ళు, చేతులు, పొత్తికడుపు భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి. సార్కోమా క్యాన్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సార్కోమా అంటే ఏంటి? సార్కోమా అంటే మనిషి శరీరంలో మీసోడర్మ్ నుండి వచ్చిన మీసెంకైమల్ టిష్యూస్ ఉంటాయండి. మనం అర్థం అవ్వాలంటే కండరాలకు కానీ, ఆ కండరాలు మనకి కాళ్ళు చేతుల మీద కానీ, కడుపులో ఉన్న కండరాల్లో కానీ, ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఆ కండరాల నుండి వచ్చే మనకి కణుతులు కానీ మనం సార్కోమాలు అంటాము. అలాగే కనెక్టివ్ టిష్యూ అంటారు. కండరాలకి ఎముకలకి మధ్యలో ఉన్న టిష్యూని కూడా మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. దాని నుండి కూడా వచ్చే ట్యూమర్స్ని మనం సార్కోమాస్ అంటాం. ఇలాగే వీటిని కూడా మనం విభజించుకున్నట్లయితే కనుక సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటామండి. అదేంటంటే ఈ కండరాల నుండి వచ్చేది సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్. అవి దాదాపు 80% సార్కోమాలు ఉంటాయి. 20% మటుకు బోన్ సార్కోమాస్. ఎముకల నుండి వచ్చే సార్కోమాస్ని కూడా మనం బోన్ సార్కోమాస్ అనుకుంటాం. అతి కామన్గా మనకి చూసే ఏంటంటే ఆస్టియోసార్కోమా, ఈవింగ్ సార్కోమా. సార్కోమా ఎన్ని రకాలుగా రావచ్చు? సార్కోమాలు వివిధ రకాలు ఉంటాయండి. పైనుండి కింద వరకు తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా కనిపించేది కాళ్ళు చేతుల మీద రావచ్చు. ఎక్స్ట్రిమిటీస్ సార్కోమాస్ అంటాం. కొంతమందిలో తొడల మీద థై సార్కోమాస్ అని కూడా ఉంటుంది. మరొకటి ఏంటంటే కనుక రెట్రోపెరిటోనియల్, అంటే కడుపు లోపల భాగంలో అవయవాల మధ్యలో మనకి ఒక పొరలాగా ఉంటుంది. ఆ రెట్రోపెరిటోనియంలో కూడా మనకి పెద్ద పెద్ద కణుతుల కింద ఏర్పడవచ్చు. వాటిని రెట్రోపెరిటోనియల్ సార్కోమాస్ అంటాము. అలాగే తల మెడ భాగంలో కూడా మనకి సార్కోమాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ అన్ని కూడా ప్రదేశాల్లో అతి ముఖ్యంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అరుదైనా కానీ ఈ ప్రదేశాల్లో రావచ్చు. మనకి అతి ముఖ్యంగా కనిపించే సార్కోమాలు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళలో మనకి లైపోసార్కోమా అంటాం. అంటే కొవ్వు నుండి ఇది సార్కోమా కణితి కింద ఏర్పడే అవకాశం ఉంటుంది. మనకి చాలా మందికి చర్మం మీద చిన్న కణితిల్లాగా ఉంటాయి. అవి లైపోమాలు అంటారు. అవి క్యాన్సర్ గడ్డలు కాదు. అది చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. లైపోసార్కోమా అనేది కొవ్వు నుండే వస్తుంది, కానీ వాటి యొక్క ప్రజెంటేషన్ అనేది వేరుగా ఉంటుంది. అలాగే మనకి అన్డిఫరెన్షియేటెడ్ ప్లియోమార్ఫిక్ సార్కోమా అని కానీ, లేదంటే ర్యాబ్డోమయో సార్కోమా అని కానీ, చిన్నపిల్లల్లో అతి ముఖ్యంగా చూస్తూ ఉంటాం ఈ ర్యాబ్డోమయో సార్కోమా అని కానీ. అలాగే రక్తనాళాల నుండి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు యాంజియో సార్కోమా అని కానీ, లేదంటే నరాల నుండి వస్తూ ఉంటుంది, పెరిఫరల్ నర్వ్ షీత్ నుండి కూడా వచ్చేది. సో ఇలా వివిధ రకాల సార్కోమాలు అన్నది ఆ ప్రదేశం దేని నుండి వచ్చింది దాన్ని బట్టి కూడా మనం దాన్ని నామెన్క్లేచర్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సార్కోమా ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? శరీరంలో ఏదైనా జన్యుపరమైన మార్పుల వల్ల మనకి ర్యాండమ్గా వచ్చిన జబ్బులే కానీ ఏదో ఈ కారణం ఉంటే ఇది వచ్చిందని చెప్పుకోవడం తక్కువ. దాదాపు జెనెటిక్ మ్యూటేషన్స్ వల్లే కానీ, లేదంటే సమ్ కెమికల్ ఇరిటెంట్, అంటే కెమికల్స్ వల్ల ఎక్స్పోజర్ అవటం వల్ల రావటం కానీ వీటి వల్ల మనం చూస్తూ ఉంటాం. రెండో విభిన్నం ఏంటంటే కనుక మనం మిగతా క్యాన్సర్లు చూసినట్లయితే కనుక రొమ్ము క్యాన్సర్ కానీ, లేదంటే అండాశయపు ముఖద్వారపు క్యాన్సర్ కానీ చూసినట్లయితే కనుక వాటి ముందు క్యాన్సర్ ముందు దశనని మనం చెప్పుకుంటాం చాలాసార్లు. బెనైన్ లీజన్స్ అనేది దాని కింద ఏర్పడి దాని తర్వాత ప్రమాదకరమైన క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. అది రొమ్ము క్యాన్సర్ తీసుకున్నట్లయితే డక్టల్ కార్సినోమా ఇన్సిటివ్ లేదా ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేషియా అని చూస్తాం. అది తర్వాత మన ప్రమాదకరమైన రొమ్ము క్యాన్సర్ కింద మారుతుంది. అలాగే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ తీసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిటివ్ అంటాం, మిగతా మనం చెప్తాం. అది తర్వాత ప్రమాదకరమైన సర్వైకల్ క్యాన్సర్ కింద మారుతుంది. ఈ సార్కోమాల విషయానికి వచ్చేటప్పటికి క్యాన్సర్ ముందు దశ అనేది ఏమీ ఉండదండి. అలాగే బెనైన్ లీజన్స్ లాగా మనం ఏమీ చూడం. కొన్ని జన్యుపరమైన మార్పులు ఏర్పడతాయి, అది వయసు రీత్యా కానీ లోపల ఉన్న కణాల విభజన సరిగ్గా లేక అవి ప్రమాదకరమైన సార్కోమాల కింద మారే అవకాశం ఉంటుంది. సార్కోమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది దాదాపు వాపు కింద ఉంటుంది. ఈ సార్కోమా యొక్క లక్షణాలు ఏ అవయవంలో వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. అది మనం కాళ్ళు చేతుల మీద చూసినట్లయితే చిన్న వాపులాగా ఉండి మొదట్లో అది చిన్నగా ఉన్నప్పుడు నొప్పి కూడా ఏమి ఉండదు, అది మెల్లగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే అది చాలా తొందరగా పెరుగుతుంది. సార్కోమా అనేది ప్రాణాంతకమా? ఈ సార్కోమా యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక అది ఏ అవయవంలో వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా కాళ్ళు చేతుల మీద వచ్చినట్లయితే కనుక అది చిన్న వాపులాగా ఏర్పడుతుంది. చాలా తొందరగా, అంటే కొన్ని నెలల వ్యవధిలోనే చాలా పెద్ద పరిణామంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కడుపులో ఉన్నప్పుడైతే కనుక చిన్న చిన్న గట్టలుగా ఉన్నప్పుడు తెలియదు, అది చాలా పెద్దగా ఈ పక్కనున్న అవయవాల మీద ప్రభావం చూసినప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే గడ్డ పెరిగిన తర్వాత పక్కనున్న నరాలకి కానీ లేదంటే రక్తనాళాలు మనం నొక్కున్నట్లయితే కనుక
అక్కడ బాగా నొప్పి రావటం లేదంటే తిమ్మిరిలాగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వాపు అనేది ఈ సార్కోమా యొక్క ముఖ్య లక్షణం. సార్కోమాను ఎలా నిర్ధారించుకుంటారు? ఎప్పుడైనా మనం ఏమైనా వాపు లాంటిది గడ్డ లాంటిది చూసినప్పుడు ఏంటంటే తప్పనిసరిగా అది ఎక్కడ ఆ అవయవంలో ఉంది, పేషెంట్ యొక్క వయసు ఎంత కూడా మనం చూసుకోవాలి. తప్పనిసరిగా అది ఎలాంటి గడ్డ అనేది తెలుసుకోవటానికి మనం కోర్ నీడిల్ బయాప్సీ అంటామండి. మిగతా జబ్బుల్లాగా మనం ఎఫ్ఎన్ఏసి అంటే చిన్న సూదితో మనకు తెలియదు. తప్పనిసరిగా కోర్ నీడిల్ బయాప్సీ కొద్దిగా పెద్ద ముక్కే తీసుకుని అది ఏ రకమైన గడ్డ, ప్రమాదకరం లేనిదా ప్రమాదకరం ఉందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది సార్కోమా అని నిర్ధారణ అయినట్లయితే కనుక ఎంతవరకు ఉంది, ఆ గడ్డ యొక్క పరిమితి ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవటానికి మనం ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ లేదంటే సిటీ స్కాన్ రెండిట్లో ఏదైనా కానీ అది ఎక్కడుందో దాన్ని బట్టి చేసుకున్నట్లయితే ఎంతవరకు పరిమాణం దానికి ఉన్నది, ఇంకెక్కడైనా అవయవాలు కూడా పాకిందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. అలా చూసుకున్న తర్వాత జాగ్రత్తగా వైద్యం చేసుకున్నట్లయితే అది తగ్గిపోతుంది. సార్కోమాకు చికిత్స ఎలా ఉంటుంది? ఎప్పుడైనా సార్కోమాని మనం గుర్తించినట్లయితే కనుక మనం ఏ స్టేజ్ అనేది ముందు చూసుకుంటామండి. ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసుకున్న తర్వాత అది పరిమితంగా ఉన్నట్లయితే కనుక ఇక్కడ 2 ఉదాహరణలు తీసుకుందామండి. ఎందుకంటే శరీరంలో ఎక్కడైనా సార్కోమా రావచ్చు కాబట్టి. ఎక్స్ట్రెమిటీ సార్కోమా అంటే ఒక థై రీజియన్ అంటే తొడ రీజియన్లో మనకి ఒక సార్కోమా వచ్చింది అనుకోండి. అప్పుడు ముందుగా మనం స్కానింగ్ చేసుకుని అది ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్నట్టు చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఆపరేషన్ చేసి దాన్ని మనం తీసేయగలిగితే కనుక మనం ముందుగా ఆపరేషన్కి వెళ్తాము. దాని తర్వాత మనం మందులు ఇచ్చుకొని ఇంకా రాకుండా తిరిగి రాకుండా మనం దాన్ని నయం చేసుకోవచ్చు. ఇక్కడ ఆపరేషన్ చేయటంతో పాటు ఆ అవయవం యొక్క మనం పనితనం కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కాళ్ళు చేతుల మీద గడ్డలు కానీ క్యాన్సర్ గడ్డలు వచ్చినప్పుడు మనం లింబ్ సాల్వేజ్ సర్జరీస్, ఎందుకంటే ఆపరేషన్ చేసి తీసేసినప్పుడు మళ్ళీ మనం నడవడానికి వీలుగా ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి లింబ్ ప్రాస్థెసిస్ అని కూడా ఉంటాయి, అవి కూడా అమర్చుకుంటాం. అలాగే కొన్నిసార్లు ఏంటంటే కడుపులో గడ్డ వస్తుందండి సార్కోమా, రెట్రోపెరిటోనియల్ ఇందాక చెప్పుకున్నట్టు. అలాంటప్పుడు ఏంటంటే కనుక ముందుగా ఆపరేషన్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు ముందుగా కీమోథెరపీ మందులు ఇచ్చి దాని యొక్క సైజును మనం తగ్గించుకుని దాని తర్వాత ఆపరేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సార్కోమాల వైద్యానికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలి. దాంతోపాటు కీమోథెరపీ మందులు మనం ఇచ్చుకున్నట్లయితే కనుక తిరిగి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో రేడియేషన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్యాన్సర్లు అవి ఏ రకానికి చెందినవైనా సరే వాటిని తొలిదశలో పసిగట్టి చికిత్స తీసుకోవటం చాలా ముఖ్యం. సాఫ్ట్ టిష్యూ సార్కోమాలకు ముందుగా సర్జరీ, తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు అవసరమవుతాయి.